ఇప్పుడు మనం అరుణాచలం కుబేరలింగం దగ్గర ఉన్నాం మచ్చా. నెక్స్ట్ టైం మోక్ష మార్గం. మోక్ష మార్గమా? దాని ప్రత్యేకత ఏంది మామా? ఒక దారి ఉంటది, దాంట్లో నుంచి మనం వచ్చేసామంటే అంతే మనకి మోక్షం వచ్చేస్తది. మోక్షం తెచ్చుకునేది ఇంత ఈజీయా? ఇంకేమనుకున్నావు, అరుణాచలం అంటే మోక్షదారంలో దూరతారా? ఇంత ఈజీగా మోక్షం వస్తుంటే ఎవరు వద్దంటారా? ఎక్కడుంది ఆ దూరమా? తలుపులు పగలు కొట్టుకుని వస్తాను పదా. చేపిస్తాను పదండి. ఇదే మోక్ష మార్గం. దీంట్లో దూరి బయట వచ్చేస్తే చనిపోయిన తర్వాత మోక్షం వచ్చి శివాయి దగ్గరికి పోతానని బాగానే ఉన్నది. కానీ దీంట్లో దూరేటప్పుడు మధ్యలోని శివాయి దగ్గరికి వెళ్ళిపోయే మార్గం ఉన్నామే. అయితే మోక్షం వద్దా? నాకు కావాలి, నేను ఎట్టైనా దూరం వచ్చేస్తా. వద్దురా శివయ్య, శివయ్య ఎట్టైనా లాగే శివయ్య, మోక్షం వచ్చేయాలా? మోక్షం దట్టేను. నువ్వు పోలేదా మచ్చా? మాటేస్తానేమో మా భయంగా ఉన్నది. పంది కుక్కలాగుండి ఓడే దూరం వెళ్ళిపోయినాడు. నువ్వే బక్క బల్లి మారకుంటావు, దూరం చేస్తావులే పో. సరే మామ. మామ మాటేనే మామ. ఏ అడ్డాన్ని తిరిగిరా. అమ్మా వచ్చేనా శివయ్య, థ్యాంక్ యూ మామా. దూరం వచ్చేసాం కదా, ఇంక మోక్షం వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే, కానీ ఇక మీదట తప్పు చేయకుండా బతకాలి.